ఏమి చేయకుండా ఉండడాన్ని ఏమంటారు? లేజినెస్ అని, ధ్యానం అని ఎవరికి తోచినట్టుగా వారంటారు. అయితే ఏమీ చేయకుండా మౌనంగా నిశ్చలంగా ఉండడం అంటే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం లాంటిదే. స్వయం చాలితంగా పనిచేసే మెదడు ఎవరి ఆధీనంలో ఉండదు, నిరంతరం ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అయితే విపరీతంగా ఆలోచించడం వల్లే శరీరం పనిచేస్తూ ఉంటుంది. అయితే అది అంతగా పనిచేయడం ఎంత అవసరమో అప్పుడప్పుడు ఏ ఆలోచనలు చేయకుండా ఖాళీగా ఉండడం కూడా అవసరం. ఎవరైనా ఖాళీగా కూర్చో, ఏం చేయకు అని చెప్పారంటే చాలు, ఖచ్చితంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ గుర్తుకు వస్తాయి. అది సహజంగా జరిగిపోతుంది. లేదంటే ఏమైనా మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి కొందరు ఎంత బిజీగా ఉంటారంటే ఈమెయిల్స్ చెక్ చేయడానికి, పెండింగ్ లో ఉన్న పనులు చేయడానికి కూడా టైం లేదని చెప్తూ ఉంటారు. అయితే కుటుంబాన్ని సంరక్షించేందుకు తమకు సమయం సరిపోదని భావిస్తుంటారు. నిజానికి ఈ పనులే లేకుంటే వెంటనే ఆన్లైన్ లో ఏదైనా వెతుక్కునేందుకు మొబైల్ డివైజ్లకు అతుక్కుపోతుండడం, రీల్స్ చేయడం కూడా జరుగుతుంది. మనుషులకు ఖాళీ సమయం అంటూ దొరికితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్క్లు ఆ సమయాన్ని పూర్తి చేస్తుంటాయి. మరికొంతమంది ఖాళీ సమయం దొరికితే నచ్చిన సినిమాలు చూసేస్తారు. అయితే ఇప్పుడు పనిగట్టుకొని ఖాళీగా ఉండడాన్ని ఎంచుకుంటున్నారు. తద్వారా మెదడుకు విశ్రాంతి కలిగించే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే సమాజంలో ఖాళీగా ఉండే వారిపై మంచి అభిప్రాయం ఉండదు. అయితే ఇలా ఉండడం వలన మనిషిలో సృజనాత్మకతను పెంచుతుందని న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఒక పనికి కట్టుబడి ఉండడాన్ని, పని ఉత్పాదకతను పెంచుతుందని న్యూరో సైంటిస్టులు తెలిపారు. కొంతమంది వ్యక్తులు తమ ఆలోచనలతో ఒంటరిగా ఉండడం కంటే తమకు తాము చిన్నగా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చుకునేందుకు సైతం ప్రయత్నించడం లాంటి ప్రయోగం సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. అది చాలా విచిత్రంగా ఉంది. ఈ ప్రయోగంలో కొంతమంది వ్యక్తుల్ని ఒక గదిలో 15 నిమిషాల పాటు ఖాళీగా కూర్చోవాలని ఆదేశించారు. అలా ఖాళీగా కూర్చోలేకపోతే వారి ముందున్న ఒకే ఒక ఆప్షన్, వారి ముందున్న బటన్ నొక్కడం. అంటే తమకు తాము విద్యుత్ షాక్ ఇచ్చుకోవడం అన్నమాట. అయితే ఇది కేవలం ప్రయోగం మాత్రమే. ఈ స్టోరీని ఇన్డెప్త్ లో చూస్తున్న వారెవరూ దీనిని అనుకరించాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ ప్రయోగంలో ఏం తెలిందంటే, ఈ ప్రయోగంలో పాల్గొన్న 42 మందిలో సుమారు సగం మంది కనీసం ఒక్కసారైనా బటన్ నొక్కి విద్యుత్ షాక్ ఇచ్చుకున్నారు. అంతకుముందు ఒకసారి వారికి విద్యుత్ షాక్ అనుభవం ఉన్నప్పటికీ ఖాళీగా కూర్చోలేక ఆ బాధని భరించేందుకు మొగ్గు చూపారు. వీరిలో ఒకరు 190 సార్ల వరకు విద్యుత్ షాక్ తీసుకున్నారు. నిజానికి మనిషి మెదడు రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ నిద్రపోయినా మెదడు మెలకువతోనే ఉంటుంది. మనిషిని సురక్షితంగా ఉంచేందుకు బయట శబ్దాలను వింటుంది, విషయాలను గుర్తిస్తుంది, ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. తెలియని విషయాల్లో కూడా సరైన పరిష్కారాలు కనుక్కునేలా, నిర్ణయాలు తీసుకునేలా మెదడు సహకరిస్తుంది. అంటే శరీరంలో మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే అవయవం. ఈ అవయవం అసలు ఆగిపోవడం కానీ లేదా బ్రేక్ తీసుకోవడం కానీ ఉండదు. ఒకవేళ అదే జరిగితే బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి చనిపోయినట్టుగా డిక్లరేషన్ అన్నమాట. అయితే దీనికి కూడా పరిమితులు ఉంటాయని న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు. రోజంతా పనిచేసిన తర్వాత మెదడు తనను తాను శుభ్రపరుచుకునేందుకు నిద్రను ఆలంబన చేసుకుంటుంది. ఇది మెదడు చేసే అతి ముఖ్యమైన దానిలో ఒకటిగా చెబుతున్నారు నిపుణులు. నిజానికి నిద్రలో కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఒంటరిగా ఖాళీగా ఉండడం మెదడు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇటలీలో మెదడు పనితనం గురించిన స్పష్టత కనిపిస్తుంది. మీకు తెలుసా, ఇటలీలో ఏ పని చేయకపోవడాన్ని తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు. ఏం చేయకుండా ఉండడం అదృష్టంగా భావిస్తారు. వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. అయితే ఇది కేవలం ఒక కునుకు వేసినట్టు కాదు, ఏదో తెలియని లోతైన ఫీలింగ్. ఆత్మ పరిశీలనకు, స్వాంతనకు జీవితంలో కొంత భాగాన్ని కేటాయించాలి. రోజు చేసే పనుల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని ఖాళీగా ఉంటూ మెదడుకు సహకరించాలి. ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుకోవడం బ్రెయిన్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని న్యూరో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎప్పుడైతే చేస్తున్న పనిని నిలిపివేస్తారో అప్పుడు మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ లోకి వెళ్తుందని సోషల్ న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఆ సమయంలో వచ్చే ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. అంటే ఖాళీగా ఉన్నప్పుడే ఎవరినైనా సృజనాత్మకతను తట్టిలేపే ఆలోచనలు బయటకు వస్తాయి. సరికొత్త ఆలోచనలు పుట్టేందుకు ఇది ఇంక్యుబేషన్ సమయాన్ని అందిస్తుంది. మనం అత్యధికంగా పని చేయలేనప్పుడు మెదడుకి అత్యంత ఎక్కువగా రెస్ట్ అవసరం పడుతుంది. అయితే కొంతమంది ప్రముఖ రచయితలు తమకు ఫర్నిచర్ ను
ఇటు అటు జరిపే సమయంలో, స్నానం చేసేటప్పుడు, లేదంటే గార్డెన్లో పిచ్చి మొక్కలు తీసే సమయంలో సృజనాత్మక ఆలోచనలు వచ్చాయని చెబుతుంటారు. ఇందుకు ప్రేరణగా నిలిచే ఈ మూమెంట్లను ఇన్సైట్ గా అభివర్ణిస్తారు. అందుకే ఏమి చేయకుండా, ఏ ఆలోచనలు లేకుండా కొంత సమయం కేటాయించుకోవడాన్ని మనం ధ్యానం అని కూడా అంటాం. ధ్యానం వల్ల మెదడు తనలో పేరుకుపోయిన మలినాలను, చెడు జ్ఞాపకాలను తొలగించుకుంటుంది. అందుకే ఖాళీగా ఉండడం వల్ల మనసు అత్యంత శక్తివంతమైనదిగా మారుతుంది. మనలో ఉన్న నూతనత్వాన్ని, ఆలోచనను పెంచేలా ప్రోత్సహిస్తుంది. సత్తాను తట్టి లేపుతుంది. ఇది నిరంతరం సాగిపోయే ప్రక్రియ. ఒంటరితనంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇలా మెదడును స్విచ్ ఆఫ్ చేసుకోవడం అంటే మెదడుకు మేత పెట్టే పని చేయడమేనని గుర్తించాలి. దేనికోసమైనా చూస్తుంటే అది దొరకనప్పుడు కలిగే నిరాశని బోర్డమ్ అని అంటాం. ఖాళీగా ఉంటే సమయంలో ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. అలా ఉంచడం ద్వారా మెదడు రీజోనవేట్ అవుతుంది. అందుకే పిల్లల్ని అస్తమానం బిజీగా ఉంచకుండా ఖాళీగా ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఖాళీగా ఎలా ఉండాలో వారిని నేర్చుకొనివ్వాలి. దీంతో వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం పిల్లలకు ఎంతో మంచి చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో పిల్లలు నేర్చుకున్నప్పుడు వారిలో మృదుత్వం, ప్రణాళికలు రచించుకునే నైపుణ్యాలు, సమస్యలు పరిష్కరించుకోవడం పెరుగుతాయి. మనిషికి నిద్ర ఎంత అవసరమో అదే మాదిరిగా ఖాళీగా ఉండడం కూడా అత్యంత అవసరం. మన మనస్సు ఉల్లాసానికి, ఉత్సాహానికి ఇదెంతో కీలకం. శరీరానికి విటమిన్ డి ఎంత ముఖ్యమో బ్రెయిన్ కు నిశ్శబ్దం కూడా అంతే అవసరం. దీన్ని పొందేందుకు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది. కళ్ళు మూసుకుంటే మెదడు స్విచ్ ఆఫ్ అవుతుంది. దీనినే అమెరికాలో డౌన్ టైం అంటారు. డౌన్ టైం వల్ల మెదడు మరింత శ్రద్ధను, ప్రోత్సాహాన్ని, ఉత్పాదకతను, సృజనాత్మకతను పొందుతుంది. పనితీరులో సరికొత్త ఎత్తులను చేరుకునేందుకు ఇది అత్యంత ముఖ్యంగా నిలుస్తుంది. ప్రతిరోజు జీవితంలో స్థిరమైన స్మృతులను అందిస్తుంది. పని భారంతో తలమునకలవుతున్న మెదళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం ఇచ్చేందుకు వాటికి కాస్త బ్రేక్ ఇవ్వడం అవసరం. సోషల్ మీడియా ఇతర ఒత్తిడికి కారకమయ్యే వాటి నుంచి కాస్త దూరం జరగడం ఎంతో మంచిది. కుప్పలు తెప్పలుగా సమాచారంతో మెదడు నిండిపోతున్న పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. కనీసం రోజులో కొంత భాగంలోనైనా దేని గురించి ఆలోచించకుండా ఉండాలి. అప్పుడే జీవితంలో మనకు కావలసిన అంశాలపై సరైన విధంగా ఫోకస్ చేసేందుకు మెదడు సహకరిస్తుంది.